ఇందును గూర్చి రాయబడినదేమనగా, నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు. ఈ భూమి మీద అసలు ఎవ్వరూ నీతిమంతులే లేరు. ఆయన రక్తంలో కడగబడితే మాత్రమే మనమంతా నీతిమంతులం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎందుకు మనం రక్షింపబడాలి? మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. మీకు తెలుసుగా రోజులు ఇప్పుడు ఎట్లా మారిపోయినాయో. మనమంతా చిన్నప్పుడు ఎంత మర్యాద ఇచ్చేవాళ్ళు పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి. ఇప్పుడు ఎట్లా ఉన్నారు, పరిస్థితులన్నీ ఎట్లా మారిపోతున్నాయి. అందుకని చూడండి, లోకమంతా పాడైపోతుంది. ఆయన రాకడ సమీపించింది. మనమంతా కూడా మంచి భయభక్తులతో శ్రద్ధగా ఆయన రాకడలు ఎత్తబట్టడానికి సిద్ధంగా. దేవుని రాజ్యం చేరాలంటే మనం ఎవరి మాట వినాలి?